మీకు తెలుసు కదా, మన ఎదుట నిలవబడినటువంటి బ్రదర్ ఇస్సాకు ఈరోజు మనకి మొట్టమొదటి మాటని పంచుకుంటాడు. దేవుడు ఈ బిడ్డని తన ఆత్మతో నింపి వాడుకొనుగాక. నేను నమ్ముతున్నా తర్వాత ఈ బిడ్డలు గొప్ప గొప్ప స్థానాల్లోకి దేవుడు తీసుకొని వెళ్ళి వాడుకోబోతున్నాడు. దేవుడు వారిని ఇస్తున్నాడు. హల్లెలూయా. అనేక మంది ఈ బిడ్డని పిలిచి వాడుకొందురుగాక. గొప్ప దైవజనులుగా దేవుడు నిలబెట్టునుగాక. కాబట్టి జాగ్రత్తగా ఈ మాటలు విందాం. నేను కూడా చాలా ఆసక్తితో ఉన్నా, నేను అక్క కూడా. వీళ్ళు మాటలు మనం వినాలి. మన బిడ్డలు, మన పెంపకంలో పెరిగిన బిడ్డలు, మన బిడ్డలని ఎంతో ఆసక్తితో ఉన్నాం కదా అని గంటలు గంటలు చెప్పబాకండి. ఒక్క 10 నిమిషాల్లోనే ఒక్కొక్క మాట అయిపోతుంది. చివరిగా నేను నా భార్య ఒక్కొక్క మాట పంచుకుంటాము, అంతటితో ముగించబడుతుంది. కాబట్టి మన బ్రదర్ ఇస్సాకుని మనం అందరం మొదటి మాట చెప్పవలసిందిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన మొదటి మాటని ఒకసారి చదువుకొని ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రమును పంచుకొనుటకై చీట్లు వేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, యేసయ్యా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవా, మీకే వందనాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు తండ్రి. అల్పుడని అయోగ్యుడినే ప్రభువా, దేనికి పనికిరాని వాడని నా తండ్రి యేసయ్యా, ఇదిగో ఈ యొక్క స్థలములో నిలబడటకు నా తండ్రి అర్హత లేని వాడిని ప్రభువా, మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, మీరే మాట్లాడండి ప్రభువా. ఇదిగో నా తండ్రి, నన్ను ప్రభువా నడినెత్తి నుంచి అరికాల వరకు మీ పరిశుద్ధమైన రక్తంతో కడగండి, పవిత్రపరచండి ప్రభు. నా నాలుకని మీరు తాకండి, నా నోటిని ముట్టండి ప్రభువా. దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడి పొందుకును నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మనిషి పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు పుట్టినప్పుడు మాట్లాడే మొదటి మాటల ముందు మనం ఎంతో సంతోషిస్తూ ఉంటాము. అంటే చిన్న బిడ్డలు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటూ ఉంటే ఆ మాటలు విని మనం ఎంతో సంతోషిస్తాం. అంటే బిడ్డ మాట్లాడుతున్నాడు అని మనం చాలా జ్ఞాపకం చేసుకుంటాం. మొదటిగా ఏమన్నాడు, అత్తన్నాడా, అమ్మన్నాడా, నాన్నన్నాడా అని. అదే రీతిగా చనిపోయేటప్పుడు కూడా చివరి మాటలు ఏం మాట్లాడాడు అని కూడా మనం చాలా జ్ఞాపకం చేసుకుంటాం. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా మా నాన్న చనిపోయేటప్పుడు చివరిగా నాతో ఆ మాట మాట్లాడాడు, మా అమ్మ ఈ మాట మాట్లాడింది అని జ్ఞాపకం చేసుకుంటాం. అయితే మనుషుల మాటలు యందు మనం అంత ఆసక్తి కలిగి ఉంటే దేవుడైన యేసుక్రీస్తు సిలువ యందు మాట్లాడిన చివరి మాటలు అవి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. అయితే ఆయన మాట్లాడిన మొదటి మాట ఏంటంటే, యేసు మాట్లాడుచున్నాడు, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చూసారా, వారేం చేస్తున్నారో అనేది వారికి తెలుసు. తెలిసినప్పటికీ కూడా దేవుడు వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. మనం చూసినట్లయితే యేసు ప్రభు 33.5 సంవత్సరం జీవించినంత కాలం కూడా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అయితే వారు ఉద్దేశపూర్వకంగా, అంటే ఆయన పుట్టిందే మన కొరకు, మన యొక్క పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం మనము ఆ శిక్ష అంతా మనం భరించవలసిన వారమై ఉన్నాము. అయితే ఆయన మన కొరకు అక్కడ పరలోకంలో తండ్రితో మాట్లాడి, మా బిడ్డలందరూ కూడా పరలోకానికి రావాలంటే ఏం చేయాలి అంటే ఒక బలవ్వాలి అని తండ్రి చెప్పినప్పుడు యేసు ప్రభు పరలోకాన్ని విడిచి భూలోకానికి మన కొరకు వచ్చాడు. మన కొరకు వచ్చి ఆయనకంతా తెలిసే మన కొరకు మరణించాడు. చూసారా, ఆయన ఎటువంటిగా ఆయన్ని హింసిస్తున్నారు, దూషిస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం. అయితే అవన్నీ వాళ్ళు తెలిసి చేస్తున్నా కూడా దేవుడు వారిని క్షమించమని యేసు ప్రభుకి ప్రార్థన చేస్తున్నాడు. అయితే మనం ఇప్పుడు ఇది కొద్ది నిమిషాల ముందు కూడా మనం
దైవజనులు చెప్పిన ఆ యొక్క వాక్య సందేశాన్ని విన్నాము. మనం అంతా కూడా దేవుణ్ణి ఏ రకంగా హింసించారు, ఏ రకంగా బాధ పెట్టారు అని మనం ఎంతో బాధపడ్డాం. ఒక్కొక్కరు ఇప్పుడు కూడా చాలా మంది ఏడ్చుంటారు. నేను కూడా అంటే వింటుంటే నాకే చాలా బాధ అనిపించింది. అటువంటి ఆ యొక్క ఫీలింగ్ అందరికి వచ్చి ఉంటుంది. అయితే ఈ యొక్క సమయంలోనే మనం ఆ మాటలు వినేసి బాధపడి తిరిగి మనం వెళ్ళిపోయి యథావిధిగా మనం జీవించినట్లయితే మనం బాధపడిన ఆ బాధకు కూడా అర్థం ఉండదు. దేవుడు మన నుంచి అది కోరుకోవట్లేదు. దేవుడు ఏమని కోరుకుంటున్నాడు? దేవాతి దేవుడే ఆయన్ని హింసించే వారి కొరకు క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. అయితే మనం ఏ రీతిగా ఉండాలి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఒక మాట ఎవరన్నా మనల్ని అంటే పడగలుగుతున్నామా? అంటే మనం పనిచేసే చోట్ల కావచ్చు, లేదంటే చదువుకునే చోట్ల, అంతెందుకు మామూలుగా మన గృహంలోనే మన తల్లిదండ్రులు కానీ మనల్ని ఏమన్నా అంటే, మన అక్క చెల్లెలు ఎవరు కూడా మనం ఒక మాట అంటే మనం భరించలేము. మనం ఎలా భరించలేమంటే మనకు ఆ శక్తి ఉండదు. ఆ శక్తి మనకి రావాలంటే ఏం చేయాలి మనం చూసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయంలో మోగదయ్యం పట్టిన ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గరికి స్వస్థపరచమని ప్రార్థన చేశాడు. స్వస్థపరచమని అడిగినప్పుడు తండ్రి తన కొడుకుని తీసుకొచ్చి అడుగుతాడు. అయితే అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, ఇతన్ని నేను స్వస్థపరుస్తానని నువ్వు నమ్ముచున్నావా అంటాడు. అది చూసుకొని లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో, అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. చూసారా, ఒక వ్యక్తిని క్షమించాలి అంటే అది చాలా కష్టం. ఎందుకంటే మనకి కోపము చాలా మందికి ఉన్న పలంగానే కోపం వచ్చేస్తుంది. అతన్ని మనం క్షమించలేము. అదే మనం అతన్ని నిజంగా క్షమించినట్లయితేనే దేవుడు మన యందు ఆనందిస్తాడు. మనం అనుకుంటాము మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం, ఉపవాసం ఉంటున్నాము, మనం వచ్చే ఆ యొక్క సంపాదనలో దేవుడికి దశం భాగిస్తున్నాము, దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నాములే అనుకుంటాము. అయితే దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే ఇతరుల్ని మనం క్షమించగలిగే మనస్సు మనకుందా లేదా అని. దావీదు మహారాజు విషయంలో కూడా దేవుడు ఏమని చెప్పాడు? ఇతను నా హృదయానుసారుడు. అంటే దావీదును కూడా అనేక మంది తన కొడుకే కావచ్చు, సౌలు కావచ్చు, అనేక మంది కూడా దావీదుని హింసించినప్పుడు దావీదు ఎప్పుడు కూడా తిరిగి వారి మీద ప్రతీకారం తీర్చుకోలేదు, ఒక మాట కూడా అనలేదు. ఏమంటా అంటే, దేవుడు అనుమతి లేకపోతే వారు నన్నేం అనరు కదా అంటాడు. అంటే మనల్ని మన ఇంట్లో వారు కానీ, లేదంటే బయట ఎవరైనా మనల్ని దూషించినా, మన కొరకు చెడుగా మాట్లాడుకున్నా, అదంతా దేవుడు మనల్ని అనుమతించాడు. అయితే దేవుడి మార్గంలో నడవాలని ప్రతి ఆదివారం కూడా మనం ఆయన సన్నిధికి వస్తున్నాము, చెప్పే వాక్యాలు వింటున్నాము. అయితే మనం జీవిస్తున్నామా లేదా అనేది మన జ్ఞాపకం చేసుకోవాలి. అంటే వచ్చి వెళ్ళిపోతే దేవుడు ఆనందించడు, ఉపవాసాలు ఉంటే ఆనందించడు. కానీ నిజముగా ఆయన యొక్క 7 మాటలు, ఆయన జీవితంలో 7 మాటలు చాలా ప్రాముఖ్యత కలిగింది. అయితే ఆయన ఊరికే ఈ మాటలు చెప్పలేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒకసారి చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. చూసారా, ఈ యొక్క మాట దేవుడు సిలువను ఎక్కినప్పుడు చెప్పలేదు, కానీ ఆయన యొక్క పరిచర్య మొదలు పెట్టినప్పుడే చెప్పాడు. ఏమని చెప్తున్నాడంట అంటే, మనకి ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అది ధర్మశాస్త్రం మనకు చెప్పేది. అయితే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. మనందరం కూడా దేవుడి బిడ్డలుగా ఉండాలని ఆశపడితే ఏం చేయాలంట? మీ శత్రువులని ప్రేమించుడి. హల్లెలూయా. ఎంతమంది ఈ యొక్క ఉదయకాల సమయంలో శత్రువుని ప్రేమించే మనస్సు మనం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు ఆనందిస్తాడు. ఆయన మన కొరకు ఆ సిలువలో బలియాగమైంది దీని కొరకే. అంటే అటువంటి మనస్సు మనందరం కూడా కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఏం చేయాలంట? శత్రువులని ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు
ప్రార్థన చేయుడి. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలంటే అది చాలా కష్టతరం. దేవుడిని మనం దాని కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఏంది అటువంటి మనసు నాకు రావట్లేదు ప్రభువా, నా శత్రువుల కొరకు కూడా ప్రార్థించే మనసు నాకు దయచేయమని దాని కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ యొక్క మాట దేవుడు చెప్పాడు. ఈ మనం ఆ రీతిగా పాటించకుండా ఏదో వచ్చి వెళ్ళిపోతే మటుకు దేవుడు మన యందు ఆనందించడు. ఈ యొక్క మాటని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీలో ఎవరైనా రెండో మాట చెప్తారా? చెప్పలేరు కదా. చెప్పిన అబ్బాయికి బాగా కొట్టండి చప్పట్లు. ఇక్కడికి వచ్చి నిలబడితే తెలుస్తుంది, కూర్చొని ఏందో అనిపిస్తుంది. వస్తారు ఎవరైనా రెండో మాట అవకాశం ఇస్తాను, చెప్తారా? ఎంతో బాగా చెప్పాడు మొట్టమొదటిసారి. ఇస్సాకుని బట్టి దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఏం చెప్పాడు మొట్టమొదటి మాటలో? ఏం చెప్పాడు? భలే చెప్పాడు అయ్యా అంటారా? ఏం చెప్పాడు కాదు, మీకేం అర్థమైంది? క్షమించాలి అని చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరిని? ఆ శత్రువుని తర్వాత ముందు అతని కోడల్ని క్షమించాడు, సంఘస్థుల్ని క్షమించాడు. కాబట్టి మన సంఘంలో ఎవరు కూడా ద్వేషాలతో ఉండకుండా ఉందముగాక. ఏమైనా ఇంకా సంఘంలో ఎవరెవరితో పలక్కుంటే ఇప్పుడే పలుక్కోండి. ఆ కచ్చి కొట్టడం అంతా తీసేయుదుముగాక. ఆమె నల్ల గట్టిగా. ఈ సైతాను బిడ్డలన్నమాట వాడు. మీరు దేవునికి కుమారులై ఉండాలంటే ఒకరినొకరు ఏం చేయాలంట? క్షమించుకోవాలి. కాబట్టి ఎవరు కూడా కక్షలతో కార్పణాలతో ఉండకూడదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉందముగాక. ఏదైనా ఉంటే క్షమించే మనసు కలిగిన వాళ్ళ ప్రార్థనలే దేవుడు వింటాడు. లోపల కక్ష పెట్టుకుంటే, కోపం పెట్టుకుంటే దేవుడు వాడి ప్రార్థన వినడు.